ఆశ్చర్యపోతున్నారు. ఈ ఇత్తనం ఏంది ఏంది ప్రతి వాళ్ళు అడుగుతున్నారు. అది చేను ఎందుకు పెట్టాను అంటున్నారు, ఈ ఇత్తనం ఎందుకు పెట్టాను అంటున్నారు. ప్రతి వాళ్ళు ఇదే ఆలోచన. ఏం పేరు మీ పేరు? కొండపైన ఎక్కేయండి. ఏ ఊరు మీది? గణపవరం గ్రామం, నాగర్ల మండలం, పల్నాడు జిల్లా. ఏం విత్తనం వేశారు మీరు? మిరప కోలా అని బాగుంది. సీడ్స్ బ్రహ్మాండంగా ఉంది. తప్పు కొమ్మలు బాగా వస్తున్నాయి, కాపు బాగా వస్తుంది. అసలు ఎదుగుతం కూడా బాగుంది. ఎదుగుదారుంటే కాపు ఉంది. కాపు కూడా ఇది ఒక కరెక్టమే వేసాను. విత్తనం ఒక కరెక్టమే వేసాను, చూద్దామని వేసాను. ఇది కూడా చూస్తే ముందు నాటికి మాత్రం ఇదే 2 ఎకరాలు వేద్దాం అనుకుంటున్నాను. కాయ ఎలా ఉంది? కాయ సైజు కానీ, కాయ జంపు కానీ, సైజు కానీ అన్నీ బాగుంది. కాయ జంపు కానీ, సైజు కానీ నెంబర్ 1గా ఉంది. ఏదైనా ఏ తగ్గిత్తనం. మీ పొలాల పక్కన రైతులు వెళ్తా ఉంటారు కదా, వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ ఇత్తనం ఏంది ఏంది ప్రతి వాళ్ళు అడుగుతున్నారు. అది చేను ఎందుకు పెట్టాను అంటున్నారు, ఈ ఇత్తనం ఎందుకు పెట్టాను అంటున్నారు. ప్రతి వాళ్ళు ఇదే ఆలోచన అడుగుతున్నారు. అసలు ఏం అడుగుతున్నారు. అసలు ఇస్తావా, షేర్ కాంట్రాక్ట్ ఇస్తావా అంటారు. షేర్ కాంట్రాక్ట్ ఇస్తామంటే నేను ఇయ్యం లేదు, నేను వేసుకుంది ఎందుకు ఈటానికి అయ్యింది వేసుకుందని చెప్పి నేను అన్నా. చాలా మంది 2-3 అడిగారు ఈ మొక్క. ఇటు మీ పక్క పొలాల్లో కొద్దిగా బొబ్బర్లాగా చాలా ఎక్కువ ఉంది. సగానికి సగం వచ్చింది. మరి మన దాంట్లో 2 ఎకరాలు వేస్తే ఎకరం ఉంది వాళ్ళది. మనం మంచిది. అందులో ఎకరం నాటుకోవాలి. మన దాంట్లో ఎడన్నా ఒకటి తగులుతుంది. మొత్తం మీద కూడా 10 మొక్కలు తగులుతుంది. బొబ్బరం తట్టుకునే రకమైన అంటారా? తట్టుకుంటుంది బొబ్బరికాయ. మార్కెట్లో మంచి రేటు పడుద్ది అంటారా? ఈ కలరు ఈ సైజు ఉంటే? కలరు ఈ సైజు ఉంటే మార్కెట్లో నెంబర్ 1 రేట్ ఉంది. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మీరు వ్యవసాయం? నేను దరిదాపు 6 ఏళ్ళు అవుతుంది నేను మొదలుపెట్టి. 6 ఏళ్ళలో ఇలాంటి ఇత్తనం నాకు తగల. ఈ సంవత్సరం తగిలింది ఇలాంటి ఇత్తనం.